పూజ మీదనే చేసుకుంటుంటాము. ఎటు చూడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, చేతిలో గాజులు వేసుకుని ఉంది. మా లెక్క చేతిలో గాజులు వేసుకుంది ప్రభుత్వము. ఎటు చూడు మొత్తం మనకి హిందూ దేవాలయం మీదనే వాడుతుంది. చేత కాకపోతే అదే అంటుండు కదా. ఎటు చూడు ఒక మాట చెప్తున్నా, ఏమన్నా కేసీఆర్ ఉన్న ప్రభుత్వము మాకు బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఒక అంగరంగ వైభవంగా ఒక సంబరంగా ఉంటుండే. మొన్న 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోనాల పండుగ తీరలేదు. ఒక ఆట పాటలు లేవు. శివసత్తులు జోగినీళ్ళు అంటే ఒక ఆట పాట ఏదీ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చింది అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. పొద్దుగాలే అమ్మవారి స్వరణ మీదనే ఉంటాం మేము, శివశక్తులము జోగినీలము. ఈ రోజు ఎటు చూడు అమ్మవారి మీదనే జరుగుతుంది. ఏ జరిగినా అమ్మవారి ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఏంది వాడికి? ఇది 5వ సారి అండి ఇలా జరగడము. ఫస్ట్ టైం చర్యలు తీసుకుంటే ఏమైతుండే? ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుండేనా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. ఇంకొకసారి మా హిందూ దేవతల గుడుల వైపు కన్నెత్తి చూడాలంటే పరమతస్తులు ఉత్తమోసుకోవాలి. మాకు అప్పగించండి, మేము అప్పగిస్తాం. సరైన న్యాయం చేపిస్తాము, మేము సరైన న్యాయం మేము చూపిస్తాము. మాకు అప్పచెప్పండి. ఇంకొకసారి హిందూ పరమతస్తులు హిందూ దేవాలయం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. సరేనా? మేము కొట్టము తిట్టము చెయ్యము. మేము ఏం చేస్తామో అది చేస్తాము. ప్రతి నెలకి కాదు మరి ఎందుకు జరగనిస్తున్నారు? మీరు ఎందుకు జరగనిస్తున్నారు? మీరు అందరూ మీడియా అందరూ ఉన్నారు కదా, ఆగనాని మీడియా అందరూ ఉన్నారు కదా. మొదటిసారి జరిగినప్పుడు పోలీసు శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వసారి ఇలా జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చెప్పండి. మొదటిసారే జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు, ఎక్కడున్నాడు అని చెప్పండి. ఏ పోలీస్ శాఖ వారికి తెలీదా? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ పట్టుకొని చేత కదా. ఈరోజు పక్కన దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే పట్టుకొని వస్తున్నారు. మన హిందూ దేవాలయం మీద ఇలాగ జరుగుతుందండి. మా ఇళ్ళ మీద జరుగుతుంది. మిగతా వాళ్ళకేమో మాకు సంబంధం లేదు. మేము శివశక్తులం. మేము శివశక్తులం. మాకు అమ్మవారే, మాకు అన్నం పెట్టేది ఆమె. పొద్దుగా లేస్తే మేము అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడని మేము మొక్కుతాం ఆ అమ్మవారిని. మా ఇంటి మీద జరిగింది అది, మా ఇంటి మీద జరిగింది. ఇంకా ఓపిక లేదండి. ఎప్పుడండి? మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష, ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకసారి ఇలాంటి చర్య జరగాలి అంటే ఆలోచించాలంటేనే భయపడాలి. అలా పోలీస్ శాఖ వారు ఇలాంటి చర్య తీసుకోవాలి. తెలంగాణ ప్రజలందరికీ శరణార్థమ్మా. నేను ఒక మాట చెప్తున్నా, ఇది ఒక గుడి కాదు, 5వ గుడి ఇది చర్చ్ కానీ మసీద్ కానీ ఈ దాంట్లో ఏం జరగట్లేదు. మన హిందూ దాంట్లో ఎందుకు జరుగుతుంది? అసలు దేనికి ఇది అంతా జరిగేది? మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, అమ్మవారికి మొక్కుతూనే ఉంటాము. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి రోజు మొక్కుతూనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం కాకతీయ నగర్లో. అమ్మవారు ఎప్పుడు అందరినీ సల్లగా తల్లిని దాన్ని ఇట్లా చేసిన తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఖచ్చితంగా శిక్ష పడాలి తనకి. అతను ఎవరు కూడా మాకు తెలియదు, ఇక్కడ కూడా మాకు తెలియదు. మేము ఈ రోజు ఇక్కడ తను చూడలేదు. తన ఖచ్చితంగా ఊరి శిక్ష పడాలి. వాళ్ళ చేత కాకపోతే మా చేతికి ఇవ్వండి, మేము చేస్తాం తన పని. మీతో చేత ఖచ్చితంగా వాళ్ళకి బహిష్కరణ చేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఊరి శిక్ష చేయాలి అని దేవుని కోరుకుంటున్నాను నేను. ప్రజలు ఇది ఒక్క గుడి కాదండి, 5వ గుడి. ఇది 5వ గుడి, ఒక గుడి కాదు. అదే చర్చిలో కానీ అదే మసీదులో కానీ చూడండి. జై శ్రీరామ్.